ఎట్టకేలకు హైందవ శంకరంకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. హిందూ ఆలయాల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి కోసం హైందవ శంకరావాన్ని పూరించనున్నారు. రేపు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో మఠాధిపతులు, పీఠాధిపతులు పాల్గొని ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా చేసే ఈ జాతీయ ఉద్యమానికి ఏపీలో శంకరావ సభతో అంకురార్పణ చేయనున్నారు. రాజ్యాంగం గురించి తరచూ మాట్లాడే పాలకులు అదే రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. ముఖ్యంగా హిందూ ఆలయాల విషయంలో ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ పీహెచ్పీ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్చిలు, మసీదులకు ఉన్న స్వయం ప్రతిపత్తి హిందూ ఆలయాలకు ఎందుకివ్వరంటూ ప్రశ్నించారు. దీనిపై అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వినతులు ఇచ్చినా పెడచెవిన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశవ్యాప్తంగా హైందవ శంకరావ సభలు నిర్వహించి హిందువులను మేల్కొల్పాలని, పాలకులపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో దేశంలోనే తొలి సభగా హైందవ శంకరావం పేరుతో సమర శంఖాన్ని పూరించనున్నారు. రేపు నిర్వహించే సభకు 3 లక్షల మందికి పైగా హిందూవాదులు తరలివస్తారని అంచనా వేసిన నిర్వాహకులు అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 30 ఎకరాల సువిశాల ప్రాంతంలో 2 భారీ స్టేజీలు, వేలాది వాహనాలకు పార్కింగ్ కోసం కేటాయించి బారికేడ్లు నిర్మాణం చేస్తున్నారు. ఒక స్టేజిపై మఠాధిపతులు, పీఠాధిపతులు, విహెచ్పి జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. మరో స్టేజిపై మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సభ సందర్భంగా విజయవాడ, గన్నవరం మధ్య రహదారిలో వెళ్లే వాహనాలను పూర్తిగా మళ్లిస్తున్నారు. సభ జరిగే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని పోలీసులు ప్రకటించారు. 3000 మందితో భారీ పోలీస్ బందోబస్తు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ ఉండేలా పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కేసరపల్లిలో సభ నిర్వహణ ఏర్పాట్లను విహెచ్పి ప్రతినిధులు పరిశీలించి నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంకరావం సభలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి గోకరాజు గంగరాజు తెలిపారు. విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంకరావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, 30 ఎకరాలలో ఈ సభ పార్కింగ్కు ఏర్పాట్లు చేశామని తెలిపారు. బస్సులు, రైళ్లల్లో లక్షల మంది ఈ సభకు తరలి వస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శంకరావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. రేపు మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంకరావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. విహెచ్పి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని గోకరాజు గంగరాజు వివరించారు. ఈ సభకు సుమారు 3.5 లక్షల మంది వస్తున్నారు. మేము ప్లాన్ చేసిన విధంగా దానికి సుమారు 3500 బస్సులు మేము అరేంజ్ చేశాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి వస్తున్నారు. అలాగే 8 రైళ్లు కూడా మేము బుక్ చేశాం. దాని ద్వారా కూడా భక్తులు వస్తున్నారు. అంచేత ఈ ఫిగర్ డెఫినెట్గా పెరగడానికి అవకాశం ఉందని, తగ్గడానికి అవకాశం లేదు. ఎంచేతంటే విశ్వ హిందూ పరిషత్తు ఆర్గనైజ్ చేసి సిస్టమేటిక్గా చేశారు. ఏ ప్రాంతం నుంచి ఎవరు వస్తున్నారు, ఆ బస్సులో ఎంతమంది వస్తున్నారు అనేది ప్రతి బస్సు డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు వచ్చిన ఎలా వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఏ రూట్లో రావాలి, ఎక్కడ వాళ్ళు భోజన సదుపాయం వాళ్ళకి ఎక్కడ అరేంజ్ చేసాం, ఇటువంటి ఎన్నికో క్లియర్గా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మేము తెలియపరచడం జరిగింది. అంచేత ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుందని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం పెరిగిందని విహెచ్పి ఉమ్మడి ఏపీ క్షేత్ర కార్యదర్శి సత్యం, ఇతర ప్రతినిధులు విమర్శలు గుప్పించారు. ఆలయాలకు ఇచ్చే ఆదాయాలను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే ఆలయాలు ఉన్నాయన్నారు. అర్చకులకు కనీసం జీవనోపాధి కూడా ఉండడం లేదని, జీర్ణోద్ధారణలో ఉన్న ఆలయాలను అసలు పట్టించుకోలేదనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని హైందవ శంకరామంతో ఉద్యమం మొదలుపెట్టామన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ఆలయాల కోసం ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో రేపు హైందవ శంకరావం జరుగుతుందన్నారు. 3 లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు.
25 లక్షల కుటుంబాలు మేము సంపర్కం చేశాము. ఎంత భవ్యమైన వాతావరణం రావడానికి ఒక పేపర్ ప్రకటన, మీడియా ప్రకటన కారణం కాదు. ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి గల్లీని కలిసాము, ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చాము, ప్రతి ఇంటిలో ఒక స్టిక్కర్ అంటించాము. 25 లక్షల కుటుంబాలంటే సుమారుగా ఇంటికి నలుగురిని చూసుకున్న 1 కోటి మందిని జనజాగరణ చేశాము. 3 నెలల కష్టం జనవరి 5న ప్రతిబింబించబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు వచ్చి పాల్గొనాలని, మన దేవాలయాలను మనం రక్షించుకోవాలని, మన యొక్క స్వతంత్ర సమరయోధులు మనకి ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు నిర్వీర్యం కాకుండా చూసుకోవాలని. కాబట్టి ధర్మం ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. కాబట్టి ధర్మానికి మూలం దేవాలయాలు. కాబట్టి ఈ దేవాలయ ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వీకరించింది. దీనికోసం అనేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా యావత్ సమాజానికి మేము ఒక పిలుపునిస్తున్నాము. విహెచ్పి గతంలో ఎన్నో పోరాటాలు చేసినా రేపు నిర్వహించే శంఖారావం వాటికి భిన్నమన్నారు. హిందూ ఆలయాలను ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి సాధించేలా చేసే పోరాటానికి విజయవాడ నుంచి తొలి అడుగు పడుతుందన్నారు. పాస్టర్లు, మౌజీలకు ప్రభుత్వాలు డబ్బులిస్తున్నాయని, వారి యాత్రలకు ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. హిందూ ఆలయాల విషయంలో ఇవేమీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. తిరుమల లడ్డు కల్తీ అయిన సందర్భంలో ఎంతో వేదన చెందామని, దేవాలయాల ఆస్తులు, ఆభరణాలు మాయం చేశారని తెలిపారు. హిందువులు అంతా సంఘటితంగా పోరాడేందుకు ఈ సభకు వస్తున్నారని తెలిపారు. ఇది జాతీయ ఉద్యమమని, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందన్నారు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్వాధీనంలో నుంచి తొలగించాలన్న దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గత సెప్టెంబర్ 30వ తేదీ నాడు అన్ని రాష్ట్రాలలోని రాష్ట్ర గవర్నర్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. క్రైస్తవుల చర్చిల విషయంలో, ముస్లింల మసీదుల విషయంలో ప్రభుత్వం యొక్క జోక్యం కానీ, ప్రభుత్వం యొక్క అధికారం లేనప్పుడు కేవలం హిందూ దేవాలయాలపైన ప్రభుత్వం యొక్క అధికారం ఎందుకు ఉండాలి? సెక్యులర్ ప్రభుత్వము హిందూ దేవాలయాలపైన అధికారం చెలాయించడము సబబు కాదు. సుప్రీంకోర్టు యొక్క అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో అనేక అధికరణలు కూడా ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. కానీ 77 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోయిన కారణంగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జనవరి 5వ తేదీన హైందవ శంఖారావము అనే పేరు మీద ఒక విశాల జనసభ నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమంగా ఈ హైందవ శంఖారావ సభలు జరుగుతాయని, ఈ వేదికలపై నుంచి ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేస్తామని స్పష్టం చేశారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు వాటికి వచ్చే ఆదాయాలతో ఆలయాల అభివృద్ధికే వినియోగించాలని, అన్య మతస్థులకు ఆలయాల్లో కొలువులు ఉండకూడదనే డిమాండ్లతో ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఈ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామని, లక్ష్యాలను సాధించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.